We'll continue our Bible study in the book of Daniel. దానియేలు నుంచి మన బైబిల్ స్టడీ కంటిన్యూ చేసుకుందాం. We'll read from verse 60, chapter 1 from verse 16 to 21. మొదటి అధ్యాయం 16 నుంచి 21 వరకు చదువుకుందాం. Daniel chapter 1 from 16 to 21, alternatively we read. మొదటి అధ్యాయం 16 వచనం నుంచి 21 వరకు మార్చి చదువుకుందాం. రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చాను. మరియు దాని ఉండను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందు అంతటా నుండి శకునగాండ్ర కంటెను గారడీ విద్య గలవారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. Daniel continued even after the first year of King Cyrus. May the Lord add a blessing to these verses and speak to us. దేవుడి యొక్క వాగ్భాగాన్ని దీవించి మనతో మాట్లాడుగాక. So we have studied up to verse 15 in the previous Bible study. గడిచిన దినాల్లో మరి 15వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. So just a brief revision of previous class. గడిచిన దినాల్లో మనం ధ్యానించుకున్నది క్లుప్తంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. So Daniel spoke the truth. దానియేలు సత్యాన్ని మాట్లాడాడు. And he was steadfast in keeping the law of God. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో చాలా మరి నిలకడగా ఉన్నాడు. So God worked in favor of Daniel. దానియేలు పక్షంగా దేవుడు మరి ఆయన పనిని జరిగించాడు. So God's faithfulness was shown for the success in the 10 days trial period. మరి 10 దినాలు ఏదైతే వారిని పరీక్షించారో అది కూడా ఎంతో మరి దేవుని కృపను బట్టి అది సక్సెస్ఫుల్గా జరిగింది. And their countenances or faces appeared pleasant. వారి ముఖాలు ఎంతో కళగా కనబడ్డాయి. So it was, we can say that it was shining. అవి ఎంతో మరి మెరుస్తున్నట్టుగా అంటే ఎంతో వెలుగు కలిగినట్టుగా కనబడ్డాయి అవి. In such a way that other people can notice there is some difference in their faces. ఎంతగా వారి ముఖాలు ప్రకాశించాయంటే మరి ఇతరులు ఆ తేడాన్ని స్పష్టంగా గమనించగలిగారు. So there is an incident in Bible recorded when somebody's face also was shining. మరి బైబిల్లో మరొక సంఘటన మనకు తెలుసు, ఒక వ్యక్తి యొక్క ముఖం ఏ రీతిగా ప్రకాశించిందో. You know that Moses, when he spent 40 days and 40 nights with the Lord in the mountain, when he came down, his face was shining. మోషే మరి 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో మరి కొండ మీద ఉండి దిగి వచ్చిన తర్వాత అతని ముఖం ఎంతో ప్రకాశించిందిగా మనకు తెలుస్తుంది. So we find that Lord is able to make his face shine because of the continuous fellowship with the Lord. మరి వారి యొక్క ఈ బాలుర యొక్క ముఖాలు ఎందుకు అరితగా ప్రకాశించాయంటే వారు మరి ఎడతెగక దేవునితో కలిగిన సాహసాన్ని బట్టి. And here we find that 10 days there is some lesson behind the 10 days trial period. ఈ 10 దినాల ఆ యొక్క పరీక్షా సమయంలో ఒక పాఠం ఉంది. So why this Jewish people they asked 10 days, because in book of Leviticus we have seen that the festivals of Jewish people we have seen in a previous Bible study class. మరి మనం గడిచిన బైబిల్ స్టడీలో ధ్యానించుకున్న రీతిగా యెహోవా పండుగలు మనం చూసాం. ఈ 10 దినాలు మరి పరీక్షా కాలం అనేది దానికి అనుగుణంగా ఉంటుంది. So in the 7th month, the first day of the month, they will blow trumpets. 7వ దినాన మొదటి నెల 7వ దినాన మరి బోరలు ఊదేవారు. And the 10th day of the same 7th month, it's a day of atonement. 7వ నెల 10వ దినాన అది ప్రాయశ్చిత్త దినం. అది that day they have to afflict their souls, they have to confess their sins, and their sins will be forgiven. That's called the day of atonement. వారు ఆ దినాన్న తమ ప్రాణాలను ఆయాసపరుచుకుని తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి మరి పడిన దినంగా అది ఉంటుంది. Leviticus chapter 23 verse 24.
లేవికాండ 23, 24 వచ్చిన 23, verse 24. 23, 24 లేవికాండం And 27 also. 27 వచనం కూడా. So it is written on the first day of the 7th month, and also the 27th verse, the 10th day is the day of atonement. మరి 10వ దినం అది మరి ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. So here we believe that these children of Israel, the Judah, they observed this first day till the 10th day. They were maybe confessing, separate the things with the Lord. The last day they were fasting and all. We do not know, but we presume that in 10 days time, that's a lesson behind it. ఈ యూదులుగా ఉంటున్న ఈ బాలురు దానియేలు మిగతా వారు కూడా ఆ రీతిగా 10 దినాలు తాము పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ మరి వారు ఉన్నారు. అంతేకాకుండా బహుశా 10 దినాల్లో వారు మరి ఉపవాసం కూడా ఉన్నారేమో మనకైతే తెలియదు. So the 10 days trial period was very successful. 10 దినాల పరీక్షా సమయం అది ఎంతో వారికి సక్సెస్ఫుల్గా జరిగింది. Now we'll go to verse 16. 16వ వచనంలోకి వెళ్దాం. Thus Melzar took away the portion of the meat and the wine that they should drink and gave them pulse. రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను. So here we have to find that he is taking away God's food, that king's food. Whatever is being offered, he is taking it away. అక్కడ మనం చూస్తున్నాం మరి రాజు బల దగ్గర నుంచి వచ్చిన ఆ భోజనం అంతా కూడా అక్కడ తీసేయబడింది అక్కడ. And instead he has given the pulses. దానికి బదులుగా శాఖ ధాన్యాలు ఇచ్చారు. So we know what are the pulses. We have seen also in the previous classes what are the pulses they could eat. Vegetarian food. పోయిన వారం మనం చూస్తాం శాఖ ధాన్యాలు అంటే మరి అది వెజిటేరియన్ ఫుడ్ శాఖ ధాన్యాలు ఏమున్నాయంటే మనం లాస్ట్ వీక్ మనం చూస్తాం. పాలకూర, కుంటికూర, చుక్కకూర, పొనగంటి కూర, akura, so many kuras are there. So they may be eating these different types of vegetarian food. అనేక విధాలైన ఇక శాఖ ధాన్యాలు ఆహారం వారు తీసుకున్నారు. So you find that when he removed that, he was convinced he is out of risk. There is no risk with these people, the Daniel and his companion. There is no risk with them. కాబట్టి నియామకుడు వారికి శాఖ ధాన్యాలు ఇవ్వడంలో ఎటువంటి మరి రిస్క్ లేదు, ఎటువంటి మరి తొందర లేదనే విషయం అతను దానిలో గ్రహించాడు. For his master also, that Ashpenaz, his master, for him also there is no risk. అతని యజమానిగా ఉన్న అష్పెనజ్ కూడా మరి దీనిలో ఎటువంటి రిస్క్ లేదనే విషయం ఆయన కూడా గ్రహించాడు. So because of that he has removed the food, the king's meat and the wine. He removed it and gave pulse or the vegetarian food they gave. అందుని బట్టి ఈ యొక్క రాజు బల నుంచి వచ్చే భోజనం పూర్తిగా తీసివేసి వారికి శాఖ ధాన్యాలే ఇచ్చారు. So this incident of proving and they were convinced is helpful for Daniel in the future also. ఈ రీతిగా 10 దినాల పరీక్షా సమయం సక్సెస్ఫుల్గా జరగడం అనేది దానియేలుకి భవిష్యత్తులో కూడా అతనికి ఎంతో సహాయంగా ఉంటుంది ఈ సంఘటన. In chapter 2 we know that order was given to kill all the people of wise people, astrologers, everybody you kill. The king Nebuchadnezzar is given order. రెండో అధ్యాయంలో మనం చూస్తాం ఆ దేశంలో ఉన్న ఈ యొక్క మరి గారడీ చెప్పేవారు, శకునగాండ్రు, మాంత్రికులు వీళ్ళందరూ కూడా చంపేయమని ఒక రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. So Daniel asking that Aryok, that means the man who is in charge of killing the people, executioner, he goes and tells him, take me to king. ఎవరైతే మరి వాళ్ళను చంపేయడానికి ఆ ఆజ్ఞ తీసుకున్నాడో ఆ వ్యక్తి ఆర్యోక్ దగ్గరికి వెళ్ళి మరి నన్ను రాజు దగ్గరికి తీసుకువెళ్ళని దానియేలు అడిగాడు. So immediately that Aryok is obeyed. Who is Daniel he knows. So immediately he has taken it to king. మరి దానియేలు గురించి అప్పటికే మరి ఆర్యోక్ తెలుసు కాబట్టి వెంటనే మరి రాజు దగ్గరికి దానియేలుని తీసుకుని వెళ్ళాడు. Daniel chapter 2 verse 24 and 25 read. రెండో అధ్యాయం 24-25 వచనాలు చదవండి. Daniel 2 24 and 25. దానియేలు బబులోనులో జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు వద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజులకు తెలియజేసేదని అన్నాడు. కావున అర్యోకు రాజులకు భావం తెలియజెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధిని తోడుకొని పోయిన. So here we find in the haste that urgently, immediately he has taken Daniel to the king. మరి వెంటనే త్వరగా దానియేలుని మరి ఆర్యోకు రాజు దగ్గర తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. So in the verse 16 we find that
the lesson we learned here is the food culture which they wanted to impose on the children of Israel, Judah, it was failed, it is defeated. ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మరి ఇశ్రాయేలు యూదా బాలుల మీద ఏదైతే వారి యొక్క అన్యుల యొక్క ఆహార అలవాట్లు ఏవైతే మరి వారు పెట్టాలనుకున్నారో అవన్నీ కూడా విఫలమైనట్టుగా మనం చూస్తున్నాం. So here we find that if they are faithful to the Lord is able to defeat the enemy's tactics. మరి దేవునికి విధేయత విశ్వాసం కలిగి ఉన్నట్టయితే శత్రు యొక్క మరి ఆ యొక్క ప్రయత్నాలన్నీ మరి దేవుడే విఫలపరుస్తాడనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. That's why we find that Melzar is taking away the king's meat and the wine. అంచేతనే మరి ఆ యొక్క నియామకుడు రాజు భుజించే భోజనాన్ని పానం తీసివేశాడు. Now we'll go to verse 17. 17వ వచనం చూద్దాం. As for these 4 children, God gave them knowledge and skill in all learning and wisdom. And Daniel had a understanding in all the visions and dreams. మరి దానియేలు ఒక కళలకి భావం చెప్పగల ఆ యొక్క మరి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. So it is written, as for these children, in English it is written children. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు మిషేలుకు అజర్యాకు సంగతి తెలియజేసి In the 17th verse. 17th ఓన్లీ 17th ఉంది ఫస్ట్ వర్స్. ఆ నలుగురు బాల సంగతి ఏదనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణత వివేకమును వివేచనను అనుగ్రహించాను. This in English it is written, as for these 4 children is written. Children means maybe very young, maybe 18 years maybe. నలుగురు బాలురు అనే మాట మనం చూస్తున్నాం, అంటే చాలా యంగ్ ఏజ్లో ఉన్నారు, 16-17 ఏజ్. That is why King Nebuchadnezzar has given a 3 years training, give them 3 years training. అందరిని బట్టే మరి నెబుకద్నెజర్ వారికి 3 సంవత్సరాల శిక్షణ ఇచ్చాడు. So if they are 18, let us assume they are 18 years, when after 3 years, how many years they will become 21, isn't it? బహుశా 18 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలు 21 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి. So 21 years is called in India, they are called majors. ఇండియాలో అయితే 21 ఇయర్స్ వచ్చేటప్పటికి మేజర్ అంటారు. Major అంటారు. So they are eligible for government job. వారి గవర్నమెంట్ జాబ్ కూడా అర్హులు వాళ్ళు. So like this, we just for our understanding, why 3 years training, to make them major or mature for them, they given that much training. But Bible says, these children, as for these children, it is written. బైబిల్లో నలుగురు బాలురు అనే మాట ఇవ్వబడింది. మనం అర్థం చేసుకోవడానికి బహుశా మరి వారికి పూర్తిగా పరిపక్వత రావడం కోసమే 3 సంవత్సరాల శిక్షణ వారికి ఇవ్వబడిందని మనం అర్థం చేసుకోవచ్చు. As for these children means God is only particular for these children, not for the other recruited people. దేవుడు ఈ కేవలం నలుగురు బాలుల గురించే ఆయన మరి పట్టింపు కలిగి ఉంటున్నాడు, మిగతా వారి గురించి ఆయన పట్టించుకోలేదు. Because that's why it's written, as for these children, concerning these children, it is written. అందుకే నలుగురు బాలుల సంగతి ఏమనగా అనే మాట మనం చూస్తున్నాం. Then it is God gave them. It is written in verse 17 that God gave them knowledge and skill. అదే 17 రోజులు మనం చూస్తాం, దేవుడే వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణత వివేచన అనుగ్రహించడం మాట చూస్తాం. It is not the 3 years training or the extensive syllabus and the method of teaching things. They are not gaining knowledge and understanding. It is because God gave them the understanding and the wisdom. వారైతే 3 సంవత్సరాల శిక్షణ కాలంలో ఎంతో వారికి ఏమి నేర్పారు, ఎంత చక్కగా నేర్పారు, మరి ఏ విధంగా నేర్పించారు, ఇది కాదు కానీ కేవలం దేవుడే వారికి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. And it is written in Proverbs chapter 2 verse 6, it is the mouth of the Lord gives wisdom and understanding. It is written. Proverbs chapter 2 verse 6. సామెతలు 2:6 వచనంలో దేవుని యొక్క నోరే. So it is God who gives the wisdom, understanding, all this thing is, it has to come from God. కాబట్టి జ్ఞానము, తెలివి, వివేచన ఇవన్నీ కూడా దేవుని నుంచే వస్తాయి. And it is written there, God gave them knowledge and skill in all learning. It is written. Telugu etla undi? but దేవుడే వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణత వివేచన అనుగ్రహించాడు. Sakala, that means all learnings. All means everything, whatever the Chaldeans were having at the time, all these things. అన్ని విషయాల్లో, అన్ని శాస్త్రాల్లో ప్రవీణత వివేచన దేవుడు అనుగ్రహించాడు. So we briefly see what is knowledge, because God is giving the knowledge here, isn't it? వివేచన అని ఉంది కదా, వివేచన అంటే ఏంటో చూద్దాం మనం. God gave them knowledge. జ్ఞానం అనుగ్రహించాడు. Knowledge. What is knowledge? జ్ఞానం అంటే ఏంటి?
Knowledge means something we read, we understand, and keep in our mind. That is our knowledge. జ్ఞానం అంటే ఏదైతే మనం చదివి దాన్ని అర్థం చేసుకుని మన మరి హృదయంలో దాచిపెట్టుకుంటున్నాం అది జ్ఞానం. 2 plus 2 is how much? You cannot see 2 material, it is only the paper you have to write. It is because mental calculation, 2 plus 2 is 4. That is knowledge. మరి పేపర్ తీసుకుని రాసి మరి దాన్ని యాడ్ చేయడం కాదు, కానీ మనం మనసులోనే దాన్ని చెప్పగలుగుతున్నాం. 2 + 2 4 అనేది అది జ్ఞానం. That means we need the all the mathematics, everything. We keep it in mind. Our memory works. So our knowledge comes because of the capacity of memory, how much we can remember. So that much knowledge we have. మనకు మరి మనసులో లేదా హృదయంలో ఎంతైతే మనం జ్ఞాపకం పెట్టుకోగలమో దాన్ని బట్టి మన యొక్క జ్ఞానం కూడా ఆ రీతిగా ఉంటుంది. Here it is written, God gave all knowledge, learning in knowledge and skill, it is written. జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణత దేవుడు ఇచ్చాడని చూస్తున్నాం ఇక్కడ. Skill is something which is we have to gain experience. ప్రవీణత లేదా నేర్పు అనేది మనం అనుభవంతోనే సంపాదించుకుంటాం. So in engineering field they call apprenticeship. Apprentice means 1 year, 2 years. They have to train, get experience from the experienced person. They are called apprentice. ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఆ రీతిగా 1-2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల వరకు శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. అది ఎందుకంటే మరి వారికి నేర్పు ప్రవీణత రావడం కోసం. I also underwent 1 year apprenticeship. సోదరు కూడా మరి 1 year అటు ట్రైనింగ్లో వెళ్ళారు ఆయన. It is to gain knowledge so that I can be skillful in my work. మరి జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంకా నేర్పుతో పనిచేయడానికి ఆ శిక్షణ అవసరం. So I'll give one experience, one example. ఒక ఉదాహరణ చూద్దాం. So one young engineering person was driving car. ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి మరి ఒక కార్ డ్రైవ్ చేస్తాను అనుకుందాం. So in the middle of the road, engine stopped. రోడ్డు మధ్యలో కారు ఆగిపోయింది. And he opened bonnet and is touching, tapping, tightening. Car is not starting at all. బానెట్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నవన్నీ కూడా మరి అది ముట్టుకుని అటు టచ్ చేసి వాటిని టైట్ చేయడం ఇటువంటి కూడా చేశాడు, కానీ కారు స్టార్ట్ అవ్వలేదు. He is trying hard. ఎంతో కష్టపడుతున్నాడు. That time an old man was going that side. మన ప్రక్క ఒక మరి వృద్ధుల నుంచి వెళ్తూ ఉన్నాడు. Another car he was going. మరో కార్లో ఆయన వెళ్తూ ఉన్నాడు. So he saw this young man, stopped the car and came near to him. ఈ రివర్స్ని చూసి ఆయన కారు ఆపి ఆయన దగ్గరికి వచ్చాడు. And he asked, what is the problem? ఏంటి సమస్య ఏమిటని అడిగాడు. So this young man, he saw that, what you know, you are an old man, what you know about this car, you don't know anything, don't do anything, he said. నువ్వు ముసలోడు, నీకేం తెలుసులేదు, నువ్వేం చేయక్కర్లేదు అన్నాడు ఆయన. He said, no, give me a chance, I will do something. నాకు అవకాశం నేను ఏదైనా చేస్తానని ముసలాయన చెప్పాడు. Then he kept quiet. ఈ యవనస్తుడు కామ్గా ఊరుకున్నాడు. So that old man went and touched one place and showed them, this is the problem, he told. ఆ ముసలాయన వచ్చి అది ఓపెన్ చేసిన బానెట్ ఓపెన్ చేసిన అక్కడ ఒక పార్ట్ ముట్టుకుని ఇక్కడే సమస్య ఉందని చెప్పాడు. When the young man has touched and tightened all these things and the car started. ఈ యవనస్తుడు దాన్ని పట్టుకుని దాన్ని అన్ని టైట్ చేసిన తర్వాత కార్ స్టార్ట్ అయింది. And he wondered how this old man knowing his car mechanic, how he is wondering. ఈ యవనస్తుడు అనుకున్నాడు ఈ ముసలాడికి ఎట్లా తెలిసిందని ఆశ్చర్యపోతున్నాడు. You see this young man arguing with the old man. What do you know about this, like that? Old man helped him. యవనస్తుడు అక్కడ మరి ముసలాయన తోటి ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు, వాదిస్తున్నాడు, నీకేం తెలుసు అన్నట్టుగా. This old man said, this car was manufactured by me, he said. అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడు ఈ కార్ మరి తయారు చేసిన నేనే అని చెప్పాడు. This man is Henry Ford, the Ford car manufacturer. He is that man, Henry. ఆ ముసలాయన ఎవరంటే హెన్రీ ఫోర్డ్, మరి ఫోర్డ్ కార్లు. So he is Henry Ford. He is the man who invented. He manufactures the car. He knows in and out. It's because of his skill and experience. మరి ముసలి వ్యక్తి ఎవరో కాదు, కానీ ఫోర్డ్ కంపెనీ ఓనరు మరి దాన్ని తయారు చేసిన వ్యక్తి ఆయనే. దానిలో అన్ని విషయాలు ఆయనకు తెలుసు. So that young engineer may be having knowledge, but the skill comes because of the experience. ఈ యవనస్తుడికి జ్ఞానం అయితే ఉంది, కానీ నేర్పు అయితే అది అనుభవంతోనే వస్తుంది. Because in this verse it is written, God gave the knowledge and all learning and skill also. Lord is giving that skill to them. అందుకే ఈ మాటల వాక్యం మన వచనం మనం చూస్తున్నాం, దేవుడే జ్ఞానాన్ని సకల శాస్త్ర ప్రవీణతని వారికి అనుగ్రహించాడు అన్నమాట. So here we have seen that in
in all learnings. What is that in learnings? సకల శాస్త్రాలు అంటే ఏమిటవి? What is it? So let us see the learnings or the literature or what all the Chaldeans or the Babylonians are learning. We will see briefly. మరి బాబిలోనులోకి లేదా కల్దీయులు వారు ఏమి నేర్చుకుంటున్నారు, సకల శాస్త్రాలు అంటే ఏమి నేర్చుకుంటున్నారు ఒకసారి చూద్దాం. So first thing is they are very good in astronomy. That means knowing about the stars in the movement of the stars in the heaven. మొట్టమొదటిగా వారికి ఖగోళ శాస్త్రం బాగా తెలుసు. అంటే మరి ఆకాశంలో నక్షత్రాలు అవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అనేది వారికి ఆ జ్ఞానం చాలా ఉంది వారికి. That's why it's called astrology. Astrology means the movement of the stars. People will read that and they will foretell what is your future. Like that is the astrologer. మరి ఆ ఖగోళ శాస్త్రంలో ఆ యొక్క స్టార్స్ నక్షత్రాలు ఎట్లా కదులుతున్నాయి అవన్నీ చూసి భవిష్యత్తులో ఏం జరిగిపోతుంది అనేది చెప్తూ ఉంటారు. దాన్నే ఖగోళ శాస్త్రంలో అస్ట్రాలజీ అని అంటుంటారు. So every Sunday in the newspaper, additional sheet you will find this. The stars, the 12 stars, they will tell. ప్రతి ఆదివారం న్యూస్ పేపర్లో మనకు వస్తుంది ఆ యొక్క మరి భవిష్యత్తు చెప్పేవి. Which sign you are born? So they will take and read people. I am Scorpio, I am Leo, or Sagittarius, or like that. They will take and read. My future this week is like that. వారు జన్మించిన ఆ యొక్క తేదీ నెలను బట్టి వారి యొక్క మరి సైన్ ఏంటి, అదే సాగిటేరియసా లేదా ఇంకా ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా వారు చూసి దాని ప్రకారం నా భవిష్యత్తు రీతిగా ఉంటుందని దానిలో చదువుకుంటూ ఉంటారు అట్లా. This movement of the stars, it is already written in book of Job. అయితే యోబు గ్రంథంలో ఇవన్నీ కూడా నక్షత్ర రీతిగా అవి అటు ఇటు మూవ్ అవుతున్నాయి. యోబులో ఆల్రెడీ రాయబడింది అది. Book of Job, chapter 38. యోబు గ్రంథం 38వ అధ్యాయం. You read verse 31 to 33. 31 నుంచి 33 వరకు. Book of Job, chapter 38, from verse 31. సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల చాలమ్మ. Yes, that is also included. Dan Palam on the Bhumi, it is written. So people have taken that and Rasi Palan they are writing because of the Palan on the Bhumi. It is, they are learning of this astrology, the stars movement. మరి వారు కల్దీయులు లేదా బబులోను పట్టణస్తులు ఈ అస్ట్రాలజీ ఖగోళ శాస్త్రాన్ని వారు నేర్చుకుంటున్నారు. Jude writes about star. యూదా కూడా నక్షత్రం గురించి రాస్తున్నాడు. Verse 13 they said the people, they are called wandering stars. It is written. Jude verse 13. యూదా పత్రిక 13వ వచనం. They are wandering stars, it is written. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. How Jude knows that the stars are moving? We all know that star is fixed. It is only one. మనం అనుకుంటాం పైకి చూసినప్పుడు మరి ఆకాశంలో నక్షత్రం అది ఎక్కడికి తిరగటం లేదు, అక్కడే ఉంది అనుకుంటాం. కానీ మరి మరి యోధ ఎట్లా రాయగలడు మార్గము తప్పి తిరుగు చుక్కలని ఎట్లా రాస్తున్నాడు? So these Chaldeans were very good or learning this astrology or astronomy about the movement of the sky and the heavenly bodies. కాబట్టి కల్దీయులు ఈ యొక్క నక్షత్రాలు లేదా యొక్క ఖగోళం ఇవన్నీ కూడా గ్రహాలన్నీ కూడా ఎట్లా తిరుగుతున్నాయని ఆ జ్ఞానాన్ని వారు నేర్చుకుంటున్నారు, ఆ జ్ఞానం కలిగి ఉంటున్నారు వాళ్ళు. సో and they were trained, this Daniel and his companions, 3 people, they were all trained in this astrology also. మరి దానియేలు తనతో పాటు ఉన్న 3 స్నేహితులు కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రం గురించి వారు కూడా శిక్షణ ఇచ్చారు. And also we know that Babylonians very good for architecture. బబులోనులో ఉన్నవారు మరి విషయంలో వారు ఎంతో నేర్పుగలవారు. ఏంటంటే మరి ఈ యొక్క భవనాలు ఏ రీతిగా కట్టాలనే విషయంలో. When Babylon is, what comes to mind? బబులోను ఏం జ్ఞాపకం వస్తుంది? Tower of Babel, brother. Because first that Nimrod has made a Tower of Babel. He built architecture, building technology. That time only. ఇంకా బబులోను గోపురం మరి అప్పుడే వారు మొదలు అది కట్టారు దాన్ని ఎంతో కాలం క్రితమే. And one of the 7 wonders of the world, the ancient world, is
hanging garden of Babylon, it is written. ప్రపంచంలో 7 వింతలు, పాత వింతల్లో ఒకటి ఏంటంటే మరి బాబిలోన్లో ఉన్న హ్యాంగింగ్ గార్డెన్స్ అని. Now it is not that all demolished or disappeared. ఇప్పుడైతే అవి లేవు, అన్నీ కూడా మరి డిమాలిష్ చేశారు. So you find that Tower of Babel here, architecture. బాబేలు గోపురం అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ ఆర్కిటెక్చర్ ఎలా కట్టాలనే జ్ఞానం వారు కలిగి ఉన్నారు. You see here the hanging garden of Babylon, how they have planted the trees in the building, how they took water from here to up, how they made it is all wonder for us. మరి హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే అక్కడ ఆ యొక్క భవనంలో ప్యాలెస్ పైకి ఎట్లా చెట్లు పెట్టారు, అక్కడ వాటర్ ఎట్లా తీసుకెళ్లారు, ఇదంతా ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. It is the architecture, they were very good in that. కాబట్టి ఈ విషయంలో భవనాలు కట్టే విషయంలో వారు ఎంతో నేర్పు కలిగిన వారు. So Daniel was taught in the architecture and of this the building technology also, they have trained for that in that. కాబట్టి దానియేలుకి తన స్నేహితులకి ఈ యొక్క భవనాలు కట్టే ఆ యొక్క మరి నేర్పు కూడా వీరు నేర్పించారు. And many other things they were very good, even in clothes, no, very beautiful clothes they make. ఇంకా అనేక విషయాలు బట్టలు నేయటంలో కూడా వారు ఎంతో ప్రవీణత కలిగిన వారు. You know that Achan was taken one Babylonian garment from Jericho, he has taken. మరి ఆకాను జెరికోలో ఆయన బాబిలోన్లో చేయబడిన వస్త్రాన్ని తీసుకున్నాడు అన్నమాట మనం చూస్తాం. You find that in Joshua chapter 7. యెహోషువ 7వ అధ్యాయంలో మాట మనం చూస్తాం. Verse 20 and 21, he is confessing, I have taken silver, gold and a Babylonian garment, it is written specifically. 7. యెహోషువ 7వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. It is written. యెహోషువకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులుముల వెండిని, 50 తులుముల ఇత్తడిలో ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసిన దానికి ఒప్పుకొని. షీనారు పై వస్త్రం అందుకు. Shinar, I told that in Genesis chapter 10, Shinar, the land of Shinar is Babylon comes first. It is Babylon. ఆది కాండంలో 10వ అధ్యాయంలో మనం చూస్తాం షీనార్ అనే మాట, అదే బాబిలోనికే, అది బాబిలోనే అది. And here in English it is straight away written Babylonian garment, it is written. ఇంగ్లీష్లో అయితే బాబిలోన్ వస్త్రం అనే మాట రాయబడింది. It is written. So here you find that how beautiful it has been, must have been, so that Achan has picked up that garment also. బహుశా షీనార్ వస్త్రం చాలా చక్కగా చాలా అందంగా ఉందేమో, అందుని బట్టి ఆకాను దాన్ని ఆశించి తీసుకున్నాడు. And language, when you come to language, వారి భాషలు కూడా, and they spoke Syriac, వారు సిరియా భాష మాట్లాడేవారు, అరామిక్ భాష మాట్లాడేవారు, they spoke Persian language, పర్షియా భాష మాట్లాడేవారు. and our people, people, they know Hebrew, కొంతమంది హీబ్రూ భాష కూడా తెలుసు, and Greek also is there. గ్రీక్ భాష కూడా తెలుసు వాళ్ళకి. So likewise they were multi-tongue or multi-language people there. కాబట్టి వారు ఎన్నో వివిధ రకాల భాషలు తెలిసిన వారు వాళ్ళు. And Daniel companions were given training in that language also. కాబట్టి దానియేలుకి తన స్నేహితులకి ఈ భాషను కూడా నేర్పించారు. Why? ఎందుకని? Anytime you asked why did all this training? ఎందుకు ఈ శిక్షణ ఎందుకు? Because in the king's court, many other country people will be coming, maybe Persia, from Greece or some other place, they will be coming. రాజభవనంలో అనేక దేశాల నుంచి, పర్షియా నుంచి, గ్రీస్ నుంచి అనేక మంది ఇతర దేశస్తులు వస్తూ ఉంటారు. When they talk something, Daniel and his companion immediately tell the king, this is what they are telling. కాబట్టి వారు మాట్లాడినప్పుడు వెంటనే దానియేలు తన ఫ్రెండ్స్ కూడా వెంటనే రాజుతో చెప్పగలరు ఈ రీతిగా వాళ్ళు మాట్లాడుతున్నారు అని. So it is very essential they should learn all the surrounding nations' languages. They must learn. కాబట్టి వారు చుట్టుప్రక్కల ఉన్న దేశాల యొక్క భాషలు కూడా నేర్చుకోవడం అనేది చాలా అవసరం ఉంది వారికి. And other thing is magicians or magians. They are called magians or wise men. ఇంకా మరి మెజిషియన్స్ అంటే మ్యాజిక్ చేసే మాంత్రికులు లేదా మంత్ర విద్యలు మ్యాజిక్ చేసేవారు. In Matthew chapter 2 verse 1, when Christ was born, wise men came from east, it is written. మత్తయి 2వ అధ్యాయంలో మరి ప్రభు జన్మించినప్పుడు మరి తూర్పు దేశ జ్ఞానులు వచ్చారన్నమాట అక్కడ మనం చూస్తాం. So I have seen the Bible with a word for Greek meaning for wise man. That Greek. గ్రీక్ భాషలో మరి జ్ఞానులు అనే మాటకి ఏముంటుందని గ్రీక్ భాషలో చూసినప్పుడు it is called magos, it is written. మ్యాగోస్ అనే మాట రాయబడింది. So that is equivalent to magi or magi in Persian language, magi.
అదే మేగో పర్షియా భాషలో మెజాయ్ లేదా మ్యాగీ అంటారు. Magi is they, Magi. after some people they give the name of Maggie. It's not Maggie, it's called Magi. నిజానికి అది మెజాయ్, కానీ కొంతమంది తర్వాత దాన్ని మ్యాగీ అని కూడా అంటున్నారు. When I did my BSc degree first year, that English non-detail, 3 Magi's. My English professor taught me, that is the pronunciation, Magi. సో మరి బీఎస్సీలో చదివినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఈ పాట ఉంది, అక్కడ తూర్పు జ్ఞానం అనే మాటకి ఇంగ్లీష్ ప్రొఫెసర్ 3 మెజాయిస్ అని ప్రొనౌన్స్ చేశాడు దాన్ని. So they are called wise men. వారు జ్ఞానులు వాళ్ళు. They are called the Oriental scientists, they call that. మరి వారు శాస్త్రజ్ఞులు, ఓరియంటల్ యొక్క ప్రాంతానికి చెందిన శాస్త్రజ్ఞులు అన్నమాట. They call them Magi's or Magos, or they are called wise men. వారు మ్యాగీలు లేదా మెజాయిస్ లేదా మరి జ్ఞానులు అంటున్నారు వాళ్ళని. From that word only magician has come, that word magicians. దాని నుంచే మెజిషియన్ అనే మాట వచ్చింది. It's not that Daniel learned all the magics and all. మరి అంటే దాని లేదా అన్ని మ్యాజిక్ చేయడం నేర్చుకున్నాడు అనేది కాదు అక్కడ. It is the wisdom of all the culture, surrounding nation culture, they have gained it. That is Magi. మరి చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నింటిలో మరి ఎటువంటి జ్ఞానం అయితే వారు కలిగి ఉన్నారో అదంతా కూడా వారు నేర్చుకున్నారు. అదే మెజాయి అంటే. This is what this Lord has given them knowledge, and in all learning it is written. That word all includes all these things. కాబట్టి జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణత అంటే ఇవన్నీ కూడా వస్తున్నాయి దాంట్లో. And in wisdom, వివేచన కూడా అనుగ్రహించాడు. but how do you differentiate between knowledge and wisdom? జ్ఞానము వివేచన వాటికున్న తేడా ఏంటి? Wisdom means whatever you learned, you put it into action. జ్ఞానం అంటే మనం నేర్చుకున్నది దాన్ని మరి ఆచరణలో పెట్టడం. That means if there is a situation, quick decision, right decision you take. ఒక సందర్భంలో త్వరితంగా ఒక సరైన నిర్ణయం తీసుకోవడం. The art of doing things in a proper way, that is wisdom. మరి ప్రతి దానిని కూడా సరైన రీతిలో చేయడం, అది జ్ఞానం. That is requires wisdom. అది జ్ఞానం. అది One construction company, the bill was very high in all construction charges. Building construction, the charge, the bill came very high bill. మరి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఆ యొక్క బిల్లు చాలా ఎక్కువ అమౌంట్ రాయింది బిల్లు. And that man auditor asked to see what is the material cost is this much, the labor cost is very high, why it is like this, he asked. తను ఇన్స్పెక్ట్ చేస్తున్న ఆడిటర్ అయితే మరి మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ ఇంతే ఉంది కదా, బిల్ ఇంత ఎక్కువ ఎందుకు ఏందని అడిగాడు. He said the material cost everything is okay, the labor cost is very high because we used our wisdom to build that building very beautifully. We used our wisdom, he said. మెటీరియల్ కాస్ట్ అయితే మరి తక్కువే, కానీ మరి దాన్ని కట్టిన లేబర్ అయితే దాన్ని కట్టడానికి వారికి ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించారు కాబట్టి దాని యొక్క విలువ ఎక్కువ అని చెప్పాడు. It is the value of the wisdom, they charge very high. మరి జ్ఞానానికి ఉన్న విలువ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఎక్కువ ఛార్జ్ చేశారు. So wisdom, God has given the wisdom to Daniel and his companions. కాబట్టి దానియేలుకి అతని స్నేహితులకి జ్ఞానము వివేచన ప్రభువు అనుగ్రహించాడు. This wisdom also Lord only gives. ఈ వివేచన కూడా ప్రభువే అనుగ్రహిస్తున్నాడు. Ecclesiastes chapter 2 verse 26. ప్రసంగి 2:26. Ecclesiastes chapter 2 verse 26. ప్రసంగి 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఎందువానికి దేవుని జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వాని పిచ్చుటపై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. Now only verse 26, he gives to good person wisdom and knowledge. Who are the good persons? He gives. మరి మంచివారిగా ఉండేవారికి దేవుడు జ్ఞానము తెలివి, ఇక్కడ వివేచన వల్ల తెలివి అనే మాట రాయబడింది, జ్ఞానము తెలివి అనుగ్రహిస్తున్నాడు. So here we find that Daniel and his companion, they are good people. Lord gave them the wisdom and knowledge. God gave them. కాబట్టి మీకు దానియేలు తన స్నేహితులు మంచి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారికి జ్ఞానము వివేచన లేదా వివేకము అనుగ్రహించాడు. So we'll continue verse 17. God gave them knowledge and skill in all learning and wisdom, and Daniel had understanding in all the visions and dreams.
దేవుడు వారికైతే జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణత అనుగ్రహించాడు కానీ దానియేలుకైతే సకల విధములకు దర్శనములకు స్వప్న భావములను అనుగ్రహించు తెలివి అనుగ్రహించాడు దేవుడు. So here Daniel getting double portion of blessing or gift, we can say that. Double gift. దానియేలుకి రెట్టింపు ఆశీర్వాదం దొరుకుతుంది ఇక్కడ. So here he says that he knows about the visions and understanding of visions and dreams. మరి దర్శనాలు స్వప్నాలు వాటిని అర్థం చేసుకుని జ్ఞానం వాటి భావం చెప్పే ఆ యొక్క తెలివి అనుగ్రహించాడు దేవుడు. So how we understand vision? దర్శనం అంటే ఏంటి మరి? It's a revelation from God regarding what is going to happen. He will reveal through vision. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే విషయాన్ని దర్శనం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. So it's not an imagination. It's not something imagine and tell the other people. It's not imagination. అదేదో ఊహించుకుని చెప్పేది కాదు అది. It is a real thing. నిజంగా జరగబోయేది దేవుడు మరి తెలియజేసేది. Example. ఉదాహరణకి When Paul was converted, in a vision he saw that Ananias is coming to him. It is written. మరి పౌలు ఆయన మార్పు చెందిన తర్వాత అననీయ తన దగ్గరకు వస్తున్నట్టుగా దర్శనంలో ఆయన చూశాడు. Acts chapter 9 verse 12. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 12వ వచనం. Acts. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచిన్నానని చెప్పారు. See here in a vision, it is in English. It's not, by vision he knew Paul. He was having a vision. Ananias coming to him. కాబట్టి దర్శనం ద్వారా అననీయ అనే వ్యక్తి తన దగ్గరికి వస్తున్నాడు అనే విషయాన్ని పౌలు తెలుసుకున్నాడు, గ్రహించాడు. So Paul is not sleeping. పౌలు నిద్రపోవటం లేదు. He is quite awake and it has been revealed to him that Ananias is coming to him. మేలుకునే ఉన్నాడు. మేలుకున్న సమయంలో ఆ యొక్క దర్శనం ద్వారా ఆ విషయం అతనికి తెలుపబడింది. Another example. మరొక ఉదాహరణ. When Paul went upstairs to pray because the cooking, it is delayed. Like our house, food is not ready. 1 o'clock, food is not ready. పౌలు మరి మేడ మీదకి ప్రార్థించడానికి వెళ్ళాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా భోజనం సిద్ధపరుస్తున్నారు, ఇంకా పూర్తి కాలేదు. So he said he went upstairs to pray. సో పై గదిలోకి వెళ్ళాడు అక్కడ ప్రార్థించడానికి. And he is praying, and in prayer only he went to trance. That means different position of his mental attitude. ప్రార్థిస్తుండగా ఆయన పరవశమయ్యాడు. అంటే మరొక another level of revelation to him. మరొక దర్శనం ద్వారా మరొక విషయం అక్కడ తెలియజేయబడింది. Acts chapter 10 verse 10. అపోస్తలుల 10వ అధ్యాయం 10వ వచనం. భోజనం చేయబోయారు. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి తెంపబడినట్టు దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగి వచ్చుటయు చూచెను. So here he is seeing, he is in prayer. Actually he is praying. During that prayer he went into trance and he is seeing the things what God is revealing to him. నిజంగా ప్రార్థిస్తున్నాడు. అయితే ప్రార్థిస్తున్న సమయంలో పరవశుడై అనే మాట మనం చూస్తున్నాం. పరవశుడై మరి ఆయన ఆకాశం నుంచి ఒక దర్శనాన్ని చూసినట్టుగా మనం చూస్తున్నాం. So you find that here Peter is there in the upstairs. He is quite awake and he is seeing that what is being revealed to that all types of the animals. It is Lord is showing to him. ఇక్కడ మనం చూస్తున్నాం మరి పేతురు మేలుకునే ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. అయితే ఆకాశం నుంచి పరవశుడై ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ యొక్క చెంగు రావడం, దాని మీద అనేకమైన మరి జంతువులు దాంట్లో రావడం ఆయన చూస్తున్నాడు. What Lord is going to do with Cornelius, he is already showing by a picture to Peter. కొన్ని విషయంలో తను ఏం జరిగించాలనేది ఆయన ముందుగానే ఈ యొక్క దర్శనం ద్వారా పేతురికైనా తెలియజేస్తాడు దేవుడు. That is called vision. ఇది మరి దర్శనం అంటే ఇది. One more example, John the divine, he was there in the Patmos. మరొక మరి అది ఉదాహరణ, యోహాను భక్తుడు మరి ఆ యొక్క పద్మాస్ దేశంలో మరి ప్రవాసిగా ఉన్నాడు, పరవశుడై ఉన్నాడు అన్నమాట. And in verse 10, Revelation chapter 1 verse 10, it is written, I was in the spirit on the Lord's day, it's written. మరి మొదటి అధ్యాయం 10వ వచనంలో నేను మరి ప్రభు దినమందు ఆత్మ వసుడనైన మాట ఒకసారి ఎగ్జాక్ట్ మాట్లాడు. I was in the spirit. What is written in English? ఒకటో అధ్యాయం 10వ వచనం. I was in the spirit. ఆత్మలో ప్రవశుడై ఉండగా, ఆత్మ వసుడనై ఉండగా. So here he was in the spirit, he's not sleeping, and he heard the voice,
Lord is telling, whatever you are seeing, whatever you are hearing, you write it, he says. అతను నిద్రపోవట్లేదు, మెలుకునే ఉన్నాడు. అయితే ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడై ఉండగా దేవుడు మరి నువ్వు ఏం చూస్తున్నావో అవన్నీ కూడా రాసి పెట్టు అని చెప్తున్నాడు ప్రభు. See that verse same 19 and 20, Revelation 1, 19 and 20. అక్కడ 19-20 వచనాలు. నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. So here you see the revelation of the heavenly things to John the Divine. It is a vision. మరి పరిశుద్ధులైన యోహానికి పరలోక సంబంధమైన సంగతులు ఆ రీతిగా ప్రత్యక్షపరచబడ్డాయి. అదే మనం చూస్తాం దర్శనం ద్వారా. So usually vision is given to prophets. సాధారణంగా ఈ దర్శనం అనేది ప్రవక్తలకే ఇవ్వబడుతుంది. That is why in Isaiah chapter 1 verse 1 it is written, the vision of Isaiah the son of Amos is written. అందుకే యెషయా గ్రంథం మొదటి వచనం మనం చూస్తాం, ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం అనే మాట. It is a vision. The whole chapters, what all he wrote, that it is a vision given to Isaiah. ఇక అన్ని అధ్యాయాలు కూడా ఏవైతే యెషయా రాశాడో అవన్నీ కూడా ఆయనకి కలిగిన దర్శనం. అవన్నీ కూడా Lord Jesus Christ called Daniel prophet. మరి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా దానియేలుని ప్రవక్త అని పిలిచారు. Matthew chapter 24 verse 15. మత్తయి సువార్త 24:15 వచనం. Matthew 24:15. మత్తయి 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచిన మీరు చూడగానే చదువుబాటు గ్రహించుగాక. So here the Lord is calling Daniel the prophet. కానీ ప్రభు ఇక్కడ దానియేలుని ప్రవక్త అని పిలుస్తున్నాడు. Because he received the vision, he is able to understand and tell other people what the Lord is speaking to him. Vision, he is able to understand the vision. ఎందుచేతంటే మరి దానియేలు దర్శనాన్ని పొంది ఉన్నాడు. అంతేకాదు దాన్ని అర్థం చేసిన ఇతరులు కూడా దాన్ని చెప్పగలిగాడు కాబట్టి. So Daniel had vision and also dream. మరి ఆయనకి దర్శనాలు కలిగినాయి, స్వప్నాలు కూడా కలిగినాయి, కళలు కూడా కలిగినాయి. No, what is written in chapter 1 verse 17, learning and Daniel had understanding in all vision and dreams. He has understanding. స్వప్న భావాలు గ్రహించే తెలివి కలిగి ఉన్నాడు. Understanding, you have to understand that. Dream means it is imaginary scene appearing in your subconscious mind. That is called a dream. స్వప్నం అంటే కళ అంటే మరి పూర్తిగా తెలివి లేకుండా కొంచెం తెలివి కలిగి కొంచెం మెలకు ఉన్నట్టు ఆ స్థితిలో మరి వచ్చేది కళగా ఉంటుంది లేదా స్వప్నంగా ఉంటుంది. That means people are sleeping. When you are sleeping, you don't know what is happening, but in your subconscious mind, in your mind, the scenery or scenes are coming to our mind. Sometimes we remember them. నిద్రపోయినప్పుడు మరి సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనకు పూర్తిగా మెలకు అయితే ఉండదు, కానీ అటువంటి సమయంలో ఇక కళలు స్వప్నాలు వస్తాయి, అవి మనకు తర్వాత గుర్తుంటాయి కూడా. This once you wake up, that will disappear, and many times we will forget that, immediately we'll forget. అయితే తిరిగి లేచిన తర్వాత అనేక సార్లు దాన్ని వెంటనే మర్చిపోతాం కూడా. But Daniel has the capability or ability to learning of these dreams. He knows about dreams. అయితే దానియేలుకైతే ఈ స్వప్న భావాలు గ్రహించే ఆ తెలివి కలిగి ఉన్నాడు. So, example, we know that Joseph, when he was there in the prison, the two butler and the baker, they have dreams, and Joseph has interpreted it. మరి ఉదాహరణకి యోసేపు కూడా మరి రాజుకి గిన్నె అందించేవాడు, తర్వాత పానదాయకుడు, వారు కూడా మరి కళలు కన్నారు. దాన్ని యోసేపు దానికి అర్థం చెప్పగలిగాడు. Genesis chapter 40. ఆదికాండం 40:18 వచనం. ఇప్పుడు యోసేపు దాని భాగముదే ఆ 3 గంటలు 3 దినములు. So here he is interpreting the dream of the baker and the butler. కాబట్టి ఇక్కడ దానియేలు ఆ యొక్క పానదాయకునికి బేకర్కి వచ్చిన ఆ యొక్క మరి కళలకి భావం చెప్తా ఉన్నాడు. And Genesis 41:15, he was brought before King Pharaoh, and Pharaoh is asking, can you interpret my dream? He is asking. 41వ అధ్యాయంలో తిరిగి మరి ఫరో దగ్గర తీసుకురాబడ్డాడు 15వ వచనంలో. మరి నా కాళ్ళకి భావం చెప్పగలవా అని అడుగుతున్నాడు ఫరో. 41:15. ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరూ లేరు. నీవు కలను
ఉన్న ఎడల దాని భావము తెలుపుగలవని నిన్ను గూర్చి ఉందని అతనితో చెప్పినది. So here we find that because he has interpreted the dream in the prison and he was brought before Pharaoh and Pharaoh is asking, can you interpret my dream? మరి అక్కడ దానిలో అదిగా ముందుగా మరి వారి కళ్ళకి భావం చెప్పగలిగాడు కాబట్టి ఫరో దగ్గర తీసుకొచ్చారు. ఫరో కూడా అడుగుతున్నాడు, నా కళ్ళకి భావం చెప్పగలవని అడుగుతున్నాడు. That telling the meaning of that dream, what is the meaning? That is interpreting. కళకు యొక్క అర్థం That it's a special gift from God. ఇది కూడా దేవుని నుంచి వచ్చే ఒక ప్రత్యేకమైన అది వరం అది. And Lord will give guidance through dream also. He will give guidance. మరి ఆయన ఆ యొక్క దానికి సంబంధించిన ఆ కళ గురించి భావం గురించిన ఆ యొక్క మరి గైడెన్స్ He will guide. Lord will guide. సరైనలో నడిపిస్తాడు తెలుసుకోవడానికి. You know that the wise man came after worshipping Christ, Lord Jesus. They were advised or warned in the dream to go different way. మరి ఇక తూర్పు దేశ జ్ఞానులు కూడా ప్రభుని వారు దర్శించిన తర్వాత వారు వెళ్ళిపోయేటప్పుడు వేరొక మార్గంలో వెళ్ళాలని మరి కల్లో వారికి చెప్పబడింది. You see that Matthew chapter 1, chapter 2 verse 12. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. So here Lord is speaking through dream. Even Joseph, he says that the man who wants to kill the baby is died. He told them in the dream to Joseph. Verse 19 also it is there. 19లో కూడా మరి యోసేపు కూడా మరి ప్రభువుని చంపాలనుకున్న వ్యక్తి చనిపోయాడు అనే విషయాన్ని కళ ద్వారానే యోసేపు దేవుడు తెలియజేశాడు. So the Lord is able to guide through dream also. కాబట్టి మరి కళల ద్వారా కూడా దేవుడు నడిపిస్తాడు. So Lord speaks to them in the dream. కళల ద్వారా వారితో మాట్లాడతాడు. So Daniel had the special gift of the double portion gift of understanding or learning of the visions and the dreams. కాబట్టి దానికి రెట్టింపు ఆశీర్వాదం ఉంది. ఏమిటంటే దర్శనాలకి స్వప్నాలకి భావం చెప్పే ఆ తెలివి. So it is all the grace of God. ఇది ఎంతో కూడా దేవుని యొక్క కృప. It's the gift is all given by grace of God. ఈ వరాలన్నీ కూడా కృపలన్నీ కూడా దేవుని యొక్క కృపను బట్టి అనుగ్రహించబడుతున్నాయి. For us believers also Lord gives grace. Through the grace only we receive gifts. మరి విశ్వాసం మనం కూడా ప్రభు ద్వారా మాత్రమే ఈ కృపావరాలను కూడా మనం పొందుకుంటున్నాం. Romans chapter 12 verse 6 to 8. Romans chapter 12. రోమా 12వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. Romans 12. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండును. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. So here we find that the grace of God is giving these types of gifts and it is for the edification of the church. ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఈ ప్రభు కృపను బట్టే వేరే వేరే కృపా వరాలు మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఇవన్నీ కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. If we are faithful to the Lord will give the gift and it will be used for the glory of our Lord. దేవుని పట్ల మన విశ్వాసం కలిగినట్టయితే తప్పక కృపావరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అవన్నీ కూడా దేవుని యొక్క నిమిత్తమే అవి ఉపయోగించబడతాయి. Again the lesson is Daniel and the companions, they were faithful to the Lord. They trusted the Lord. Lord gave them the gift. మరి ఇక దానియేలు తన స్నేహితులు కూడా వారు దేవుని విశ్వాసం ఉంచారు, ఆయన నమ్మకించారు కాబట్టి ఇక వరాలు కృపావరాలు దేవుడి వరకు అనుగ్రహించాడు. So that is the lesson we learned from this verse 17 chapter 1 Daniel, that God gave them all knowledge and all learning wisdom, and Daniel had understanding in all visions and dreams. కానీ 17 రోజులు మనం నేర్చుకుంటున్నది మరి ఈ యొక్క దానియేలుకి తన స్నేహితులకి జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణత వివేచన అనుగ్రహించాడు. దానియేలుకైతే రెట్టింపు మరి ఆశీర్వాదం దర్శనాలు స్వప్న భావాలు గ్రహించే తెలివి అనుగ్రహించాడు. Now we'll go to verse 18. 18వ వచనంకి వెళ్దాం. The end of the days are ended. 3 years the training period is over. ఆ శిక్షణ కాలం 3 సంవత్సరాల కాలం అది అయిపోయింది. So according to the king's command they have to be presented. రాజు యొక్క ఆజ్ఞను బట్టి రాజు సముఖంలో వారిని నిలబెట్టాలి. So now at the end of the days that the king had said he should bring them in, and then the prince of the eunuchs brought them
before Nebuchadnezzar. నెబుకద్నెజరు తన సమ్ముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకులకు అధిపతి రాజు సమ్ముఖమున వారిని నిలవబెట్టెను. After studies, what is the next step? మనం చదువుకున్న తర్వాత ఏం చేస్తాం? చదువైన తర్వాత Exam. Exam pass. You have finished, passed exam. Next step? ఎగ్జామ్ కూడా అయిపోయింది, పాస్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? Training. Study. Let us take a BSc degree, BA degree, like that. What after last? What they do? డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? తర్వాత Graduation. People go to America to study MS. They after the finishing MS, what they do? ఎంఎస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అమెరికాకి వెళ్ళి ఎంఎస్ అయితే ఏం చేస్తారు? Graduation. So here the parents, old parents will take ticket and go to America to see the graduation of their child. MS finished. వాళ్ళకి ఆ డిగ్రీ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ అనేక అది జరుగుతుంది. అది చూడడానికి ఇక్కడి నుంచి పేరెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు. Same thing is happening to Daniel and 3 companions. Training period is over. They are presented before the king for graduation, presentation. కాబట్టి ఇక్కడ అదే జరుగుతుంది. దానిలో అతని స్నేహితులు వారికి శిక్షణాకాలం పూర్తయిపోయిన తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ కోసం ఇక రాజు సమ్ముఖాన్ని వారిని నిలబెట్టారు. What we learn from this verse? మనం ఏం నేర్చుకుంటున్నాం దీని నుంచి? We have to stand before Christ. Lord is going to present the church to himself. మనం కూడా దేవుని ఎదుట నిలబడబోతున్నాం. సంఘాన్ని తన ఎదుట ఆయన నిలబెట్టబోతున్నాడు. See, Ephesians chapter 5 verse 27. Lord is washing us so that he wants to present the church to himself. It is written. ఎఫెసీ 5:20 మనం చూస్తాం, తన ఎదుట వారిని నిలబెట్టుకోవాలని అన్నమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకరు లోబడియుండుము. 5:27. అందువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కల్పమైనను మడ్డైనను అతిథి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమగల సంఘం కాదు, ఆయన తన ఎదుట తాను నిలబెట్టుకోవాలని వాక్యపు ఉదరస్నానం చేత Want to present it before himself. తన ఎదుటే నిలబెట్టాలనే ఉద్దేశంతో. We are all going to stand before the judgment seat of Christ. Do you know that? మనందరూ కూడా ప్రభు యొక్క తీర్పు సింహాసనం ఎదుట నిలబడాలి. మనకు తెలుసు కదా అంతే. We know that. Many people, many believers, they don't remember that. తెలుసు కానీ చాలామంది విశ్వాసులు దాన్ని జ్ఞాపకం పెట్టుకోరు, గుర్తు చేసుకోరు. That's why they do all evil things they do. అందుని బట్టి అన్ని చెడు విషయాలన్నీ చేస్తూ ఉంటారు. 2 Corinthians chapter 5 verse 10 it is written, we all have to appear before the judgment seat of Christ and to receive what we have done in the body, in our physical body, what we have done. For that we have to receive. 2 కొరింథీ 5వ అధ్యాయంలో మాట మనం చూస్తాం. మనం అందరం కూడా మనం చేసిన ప్రతి పనిని బట్టి ఆయన యొక్క తీర్పు సింహాసనంలో నిలబడినప్పుడు దానికి మనం తీర్పు మనం పొందుకుంటాం అన్నమాట. అక్కడ మనం చూస్తాం. 10 verse 10. కనుక తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. Whether you have done good or bad is there in Telugu? మంచివైనా చెడ్డవైనా. Right. మంచిది you get freedom. చెడ్డది చేస్తే what you will get? చెడ్డ చేస్తే ఏం జరుగుతుంది? Because it is written in the word of God. When you stand before the judgment seat, not only the crown, when you do wrong things or evil things, when you do bad things, you are going to get some punishment, or we do not know what is that. కాబట్టి దేవుని న్యాయపీఠం మీద నిలబడినప్పుడు చేసిన చెడ్డ క్రియలను బట్టి ఆ శిక్ష ఏమిటనేది మనకి అక్కడ మనం చూస్తున్నాం. Nobody will speak about that word. We are all going to stand before judgment seat for reward only. Anybody who preaches, they will maintain only that. బోధించే వారందరూ కూడా మనందరికీ ఒక బహుమానం ఉందని చెప్తారు తప్ప శిక్ష గురించి ఎవరు కూడా చెప్పరు. They will never say that what you have done in the evil or wrong, bad things in your body, that they will never mention. దేహంతో చేసిన చెడు విషయాల గురించి ఎప్పుడు కూడా ఎవరు చెప్పరు. But we all have to stand. Now, as the end of the 3rd year, Daniel and we know that Hananiah and Mishael and Azariah, they were stand before the king. We have to stand before the king, our Lord Jesus Christ. దానియేలు, అజర్యా, హనన్యా, మిషాయేల్ ఎవరైతే
రాజు ఎదుట 3 సంవత్సరాల తర్వాత నిలబెట్టబడ్డారు. ఆ రీతిగా మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందు నిలబడబోతున్నాం. And next verse 19. 19వ వచనం. The king communed with them, it is written. The king communed with them. రాజు వారితో మాట్లాడగా. Communed means face to face, interview, one to one. They will be talking, king and one person, like that. ముఖాముఖిగా వారితో మాట్లాడాడు రాజు. Communing, that is, personally you will ask, what is this, what is that, what are, all these things you will inquire personally. వ్యక్తిగతంగా వారితో మాట్లాడి అన్ని కూడా ఆయన విచారణ చేస్తున్నాడు. So it is something like that. King, not only they are pleasant to look outside, what is inside in the brain and the heart, understanding what is in them, the king wanted to find out. That's why he is communing with them. వారి బయటికి బాహ్యంగా ఎలా కనబడుతున్నారనే ఒకటి కాదు, అంతర్గతంలో మరి వారు ఏమేమి ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారో అవన్నీ కూడా తెలుసుకోవడం కోసం వారితో ముఖాముఖిగా రాజు మాట్లాడుతున్నాడు. So it is something called oral exam. అది మనకి ఇంటర్వ్యూస్లో కూడా మనం చూస్తాం, ఓరల్ ఎగ్జామ్ అనేది కూడా మాట్లాడడం చేస్తూ ఉంటాం. Or they call it viva voce. They call it viva voce. వైవా ఓసి అని కూడా మన తెలుగులో అయితే కరెక్ట్ వర్డ్ అయితే లేదు, వైవా ఓసి అని కూడా అంటుంటారు. Viva voce means whatever you learned, you will be examined at that point by a person or a board of people. ఏదైతే నువ్వు నేర్చుకున్నావో వాటి విషయంలో మరి వ్యక్తిగతంగా కొంతమంది ముందు నిలబడి దాని విషయంలో పరీక్షించబడతారు. Anybody has attended viva voce like that? ఎవరైనా అటెండ్ అయ్యారా వైవా ఓసి ఇక్కడ? I have attended 6 times. సో 6 సార్లు అటెండ్ అయ్యారు. So you know that I worked for an aeroplane and I have license to work on the aeroplane. ఏరోప్లేన్లో పనిచేస్తారు, ఆ పనిచేయడానికి ఆయనకి లైసెన్స్ కూడా ఉంది సోదరునికి. So that license, I have 6 licenses. 6 లైసెన్సెస్ ఉన్నాయి సోదరునికి. So every time when I get a license, I have to go to the government of India, board of people is there, stand before or sit before them. They will ask questions, I have to answer. ప్రతి లైసెన్స్ పొందే ముందు మరి యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ బోర్డు దగ్గరికి వెళ్ళాలి, వారి ముందు నిలబడాలి, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. If they are satisfied, they will issue the license. Come on, you are qualified. వారు సంతృప్తి పడితేనే లైసెన్స్ ఇస్తారు. So like that, king has examined, oral exam for each and everybody, all these people. And maybe he has done for all the people, but these people, Daniel and 3 people also he has done, communed with them. That means personal talk with them. కాబట్టి అందుకే రాజు ఈ రీతిగా దానియేలు అతని 3 స్నేహితులతో కూడా ముఖాముఖిగా మాట్లాడి వారిని పరీక్షించాడు. And he found none like Daniel and Azariah, Mishael and Hanani. Like that people, none like them. మరి 20 వచనాల మాట మనం అయితే వేరే వాళ్ళు ఎవరు కూడా మరి వీరి వంటి జ్ఞానం కలిగి లేరని గ్రహించాడు. So they excelled in knowledge. ప్రతి జ్ఞానంలో వారు ఎంతో ఎక్కువగా జ్ఞానం కలిగి ఉన్నారు. You see that in verse 19 how it is written that the king communed with them, and among them all was found none like Daniel, Hananiah and Mishael, Azariah. Therefore they stood before the king. 19వ వచనంలో మనం చూస్తున్నాం, రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయల్, అజర్ వంటి వారు ఎవరినూ కనబడలేదు కనుక వారే రాజు సముఖంలో నిలిచరి. So that means there is no equal for them. That means they are very impressive in their interview. మరి వారితో సమానులైన వారు ఎవరు కూడా లేరు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. So their wisdom and all exceeded the wisdom of Solomon, King Solomon. వారి జ్ఞానము, వారి యొక్క మరి వివేకం అంతా కూడా సమూయేలు కంటే ఎక్కువగా మరి ఉన్నట్టుగా చూస్తున్నాం. 1 Kings chapter 4 verse 30. మొదటి రాజులు 4వ అధ్యాయం 13 30 30వ వచనం. మొదటి రాజు 4:30. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉన్నది. So we find that King Nebuchadnezzar is there, and Daniel and Hananiah and Mishael and Azariah standing. నెబుకద్నెజరు రాజు ఉన్నాడు, అక్కడ దానియేలు, హనన్యా, మిషాయల్, అజర్యా ఉన్నారు అక్కడ నిలబడి. We found none like them. That means they exceeded their knowledge. వారి వంటి వారు వేరే ఎవరు కూడా లేరు, అన్ని విషయాల్లో వారు ఇతరుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. Outstanding, exceeded. అవుట్ స్టాండింగ్ అనమాట, అంటే వేరే వాళ్ళకంటే ఎంతో ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నారు, అత్యధిక జ్ఞానం కలిగి ఉన్నారు. So we know that computer engineers, some engineers, morning to evening throughout the week they will work Excel sheet. మరి చాలామంది ఇంజనీర్స్ కానీ కంప్యూటర్ వర్క్ చేసేవారు కానీ ఎక్సెల్ షీట్లో పనిచేస్తూ ఉంటారు. Excel sheet.
They Excel. know that. The people who know about computer, they know the Excel sheet. They have to work on that. కంప్యూటర్ యూజ్ చేసేవారు తెలుస్తుంది, ఎక్సెల్ షీట్ అనేది తెలుస్తుంది. Weekend, what they will do? అయితే వీకెండ్లో వారం చివరిలో ఏం చేస్తారు వాళ్ళు? Surf Excel. They have to wash clothes, Surf Excel. They have got Excel there. So here is just for your how to excel things in wisdom and knowledge. కాబట్టి జ్ఞాన వివేచనలో ఈ రీతిగా అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండాలి అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. Because of that, they are able to stand before the king. వారు కలిగిన జ్ఞానాన్ని బట్టే, అత్యధిక జ్ఞానాన్ని బట్టి రాజు ఎదుట వారు నిలబడగలిగారు. So whoever is very diligent, they will stand before the king. It is written in the word of God. దీని వాక్యంలో రాయబడింది, ఎవరైతే ఆ యొక్క డిలిజెంట్గా ఉంటున్నారో వారు దేవుని ఎదుట నిలబడతారనే మాట. Proverbs chapter 22 verse 39. సామెతలు 22, 29. తన పనిలో నిపుణత గల వారిని చూసితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వారు రాజుల ఎదుటనే నిలిచెను. In business, in Telugu, what is given word for business? నిపుణత. In business, if they are diligent, they will stand before the king. నేర్పు నిపుణత కలిగిన వారు రాజు ఎదుట నిలబడతారు. See that when Lord Jesus Christ was very young, 12 years old, ప్రభు యేసువారు చాలా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, 20 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు the priests are asking questions and they are using the temple. ప్రధాన యాజకుడు ఇతరులు కూడా మరి దేవాలయంలో ఆయన ప్రశ్నలు వేస్తున్నారు. And he is remained there, and parents Joseph and Mary went off, and they were searching and came back to the temple. ఆయన యెరూషలేము దేవాలయంలో ఉండిపోయాడు. మరి తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయి తర్వాత వెతుక్కుంటూ వెనక్కి వచ్చారు. Mary is asking, why you have done this? తల్లి అడుగుతుంది, మరి ఎందుకు ఈ రీతిగా చేసామని. Your father and myself were very worried about you. మీ తండ్రి నేను నీ గురించి ఎంతో మరి చింతిస్తున్నాం కదా అని చెప్పింది. What is the reply Lord Jesus gave? ప్రభు చెప్పిన జవాబు ఏంటి అక్కడ? Chapter 2 verse 29. 2:29. Luke chapter 2:29. Luke 2:20. ఆయన మీ మీద నన్ను నిలిచి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? అని వారు చూసి, In my God, my father's business, he says, my father's business, I will be in my father's business, Lord Jesus says. నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అని అడుగుతున్నాడు. What is our business? మరి మన పనులు ఏమై ఉంటున్నాయి? What is, as a believer, what is our business? విశ్వాసంగా మనం చేసిన పనులు ఏంటి? We have to be the witnesses for Lord Jesus. That is our business. ప్రభు కొరకు సాక్షులంగా ఉండాలి, అది మన యొక్క పని. For that Lord has chosen us. దాని గురించే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. As long as we are there in this earth living, that we are doing the God's business, that is, we are His witnesses, that is His business. ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా ప్రభు యొక్క పనుల్లో అనగా ఆయనకి సాక్షులుగా మనం జీవించాలి. If you are very diligent in that business, we will stand before Lord Jesus. ఆ యొక్క పనిలో నువ్వు నేర్పు నిపుణత కలిగినట్టయితే నీవు కూడా ప్రభు యొక్క సన్నిధిలో నుంచుంటావు. So that is all we learned from verse 19. There's none like Daniel and Mishael and Azariah and Hanani. They stood before the king. 19వ వచనం అదే మనం చూస్తున్నాం. దానియేలు, హనన్య, అజర్యా, మిషాయల్ వంటి వారు ఎవరూ లేరు కాబట్టి వారు రాజు సన్నిధిలో నిలబడ్డారు. In verse 20. 20వ వచనంలో, And all the matters of wisdom and understanding that the king inquired of them, he found them 10 times better than all the musicians or astrologers. రాజు వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందు అంతటా నుండి శకునగాండ్ర కంటేను గారడీ విద్య గలవారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. So here you find that they are 10 times better than the astrologers of musicians of Babylon. ఇతర శకునగాండ్రు గారడీ విద్య గలవారి కంటే కూడా వీరు 10 అంతలు శ్రేష్ఠులని ఇక్కడ తెలియజేయబడింది. If you tell in other way, they are 10 times less than Daniel and his companions. మరొక మాట చెప్పంటే ఆ ఇతరులందరూ కూడా మరి దానియేలు తన స్నేహితుల కంటే 10 అంతలు తక్కువ జ్ఞానం కలిగి ఉన్నారని. Here we find that the lesson we learned is that Daniel and his companions, they defeated the wisdom and knowledge of Chaldeans. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దానియేలు తన స్నేహితులు కల్దీల యొక్క జ్ఞానాన్ని వారు జయించారు, దాని మీద జయాన్ని పొందుకున్నారు. First they had won the victory over the food habits. They defeated that. Now they defeated the wisdom of the Chaldeans. They defeated.
మొట్టమొదటిగా వారు కల్దీయుల యొక్క ఆహార విషయాల్లో వారి మీద జయాన్ని పొందుకున్నారు. రెండవదిగా ఇప్పుడు వారి యొక్క జ్ఞాన విషయంలో కూడా వారి మీద విజయాన్ని పొందుకున్నారు. So that is what we learned from verse 20. 20 వచనం ఆ మాట మనం నేర్చుకుంటున్నాం. And verse 21. 21 వచనం. And Daniel continued even unto the first year of King Cyrus. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాను. Where is this Cyrus has come all this time? He was not here, suddenly he is there in the picture. కోరెషు ఇంతవరకు లేడు, సడన్గా ఎక్కడి నుంచి వచ్చాడు అకస్మాత్తుగా. So this is the Babylonian Empire. This much area, Babylon, it was Iraq is there, Syria, Israel, Jordan, Turkey. This area is the Babylonian Empire. This much area they had power, dominion. ఇక్కడ మనం చూస్తున్నాం ఇరాక్, సిరియా, జోర్డాన్ ఇవన్నీ కూడా బాబిలోను రాజ్యంలోకి వస్తున్నాయి ఇవన్నీ కూడా. So when Daniel all were there, they were there in Babylon, and in Babylon they were under their rule. In King Nebuchadnezzar, they were all living. కాబట్టి బబులోన్లో నెబుకద్నెజర్ రాజు క్రింద వారు ఉన్నారు ఆ సమయంలో. But the neighboring country that is called Persia, the Persian king, he has from Persia, the neighboring country, he has conquered all this area. అయితే ప్రక్క దేశం అయిన పర్షియా దేశం నుంచి ఒక రాజు వచ్చి దీని అంతటి మీద జయించాడు. So the Cyrus is the king of Persia. కాబట్టి ఆ పర్షియా రాజు ఎవరంటే కోరెషు. So he has conquered the Babylonian Empire and he has taken charge of all these nations. కాబట్టి ఇక కోరెషు పర్షియా నుంచి వచ్చి బబులోన్ మీద జయాన్ని పొందుకొని బబులోన్ రాజ్యాన్ని అంతని తనలో కలుపుకున్నాడు. So here why we are seeing this verse 21, Daniel continued until the first year of King Cyrus. 21వ వచనంలో మరి కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు దానియేలు జీవించాడనే మాట ఎందుకు రాయబడింది? What we learned from that verse 21? 21లో దాని వల్ల మనం నేర్చుకునే పాఠం ఏంటి? Ezra chapter verse 1 and 1. ఇజ్రా మొదటి అధ్యాయం మొదటి వచనం. Ezra chapter 1 verse 1. ఇజ్రా మొదటి అధ్యాయం మొదటి వచనం. పార్శ్వ దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యెర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్కులను నెరవేర్చుటకై యెహోవా పార్శ్వ దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేమించుకొనగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయను రాతమూలముగా So here also in Ezra chapter 1 verse 1, in the first year of King Cyrus, it is written. In Daniel chapter 1 verse 21 also, Daniel continued up to the first year of King Cyrus, it is written. ఇజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు అనే మాట మనం చూస్తున్నాం. అదే ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా మరి 21వ వచనంలో కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అనే మాట మనం చూస్తున్నాం. So here Daniel served his own long years of service, government service, there with the Babylonians. కాబట్టి ఇక దానియేలు ఇదేం చూపిస్తుందంటే దానియేలు ఎంతో దీర్ఘకాలం బాబిలోన్ దేశంలో గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాడనే విషయం చూపిస్తుంది. And he entered into the first year of King Cyrus. మరి కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలో కూడా ఆయన ప్రవేశించాడు. How do you understand that Daniel had the long service? మరి దానియేలు ఈ రీతిగా దీర్ఘకాలం సర్వీస్లో ఉన్నాడు ఎట్లా తెలుస్తుంది మనకి? Because the first year of Cyrus, he has made the proclamation that all the Jewish people can return to Judah, build Jerusalem temple. మరి అక్కడ కోరెషు మొదటి సంవత్సరంలో ఆయన ఆ యొక్క మరి ప్రకటించింది ఏంటంటే యూదులందరూ కూడా యెరూషలేముకి వెళ్ళే దేవాలయాన్ని వాళ్ళు నిర్మించుకోవచ్చు అనే ఆయన ప్రకటించాడు. That means the time of captivity, 70 years captivity is coming to an end. అది 70 సంవత్సరాల బానిసత్వం లేదా బందీల గృహంలో ఉండడం అనేది అది ఎండ్ అయింది, ముగించిందని That is the first year of Cyrus. అది కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలో జరిగింది. అది And Daniel is there in the first year. ఆ సంవత్సరంలో దానియేలు కూడా ఉన్నాడు అక్కడ. That means Daniel was there in the 70 full years of this captivity is there in Babylon. అదేం చూపిస్తుందంటే దానియేలు 70 సంవత్సరాలు బందీలోగా ఉన్న ఆ కాలం అంతా కూడా దానియేలు అక్కడ ఉన్నాడని చూపిస్తుంది. Daniel has seen before his eyes the fulfillment of Jeremiah's prophecy. ఇర్మియా ప్రవచించిన ప్రవచనం తన కళ్ళెదురుగా నెరవేర్చబడడం దానియేలు చూశాడు. Jeremiah told that all you Judah people going to be captives for 70 years in Babylon. Jeremiah told. ఇర్మియా ముందుగానే ప్రవచించాడు, యూదులందరూ కూడా మరి యొక్క బబులోన్ రాజ్యానికి మరి బందీలుగా కొనుకోబడి 70 సంవత్సరాలు అక్కడ ఉంటారని ముందుగానే ప్రవచించాడు. Jeremiah chapter 25 verse 11. ఇర్మియా గ్రంథం 25:11.
25. దేవుని పాడుతాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉండును. So that is the prophecy of Jeremiah in chapter 25 verse 11. These people, Judah, will be there 70 years as captives in Babylon. It's already told. 2011లో ముందుగానే ఇర్మియా ప్రవచించాడు ఇక యూదులు ఇక బబులోన్ పట్టణంలో 70 సంవత్సరాలు బందీలుగా ఉంటారన్నమాట. And now read Jeremiah 29:10. 29:10. ఇర్మియా 29:10 చూద్దాం ఇప్పుడు. 29:10. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. See what it has been told in Jeremiah 25:11 and 29:10. Both they are going to Babylon and coming back from Babylon after 70 years. Prophecy of Jeremiah. కాబట్టి ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలోనూ 29వ అధ్యాయంలోనూ చెప్పండి ఈ మాటలు ఇర్మియా వారి ఏ రీతిగా బబులోను బందీలుగా కొనుక్కోబడతారు, తిరిగి ఏ రీతిగా వస్తారని ముందుగానే ప్రవచించబడిన మాటలు ఇవి. I believe that Daniel was overjoyed to see that these people, the people of Judah, are returning to Jerusalem. కాబట్టి తన యూదా ప్రజలు తిరిగి యెరూషలేముకు వెళ్తున్నారనే ఆ యొక్క ప్రవచనాన్ని ఎప్పుడైతే ఆయన చదివాడో దానికి ఎంతో బాగా ఎక్కువగా చాలా సంతోషాన్ని కలిగి ఉండొచ్చు. So he has seen, that is why it's written that Daniel continued till the first year of King Cyrus. That is the meaning for that. కాబట్టి దానియేలు కోరేషులలో మొదటి సంవత్సరం వరకు జీవించడన్న మాటకి అర్థం అది. Now what is this? This is called the temple coin. When Cyrus has given the order, all people go and build the temple. So in the remembrance of that, they made a temple coin. మరి కోరేష్ ఎప్పుడైతే యూదులకి యెరూషలేముకి వెళ్ళి మీ యొక్క దేవాలయాన్ని తిరిగి కట్టుకోండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడో ప్రకటించాడో దానికి గుర్తుగా ఈ యొక్క టెంపుల్ కాయిన్ అక్కడ వారు తయారు చేశారు. Here two vision. One is King Cyrus. Who is this? This is Trump. This is Trump, the present, the president of America, Trump. కోరేష్ Koresh and Trump. Trump. Why they put here? ఇక్కడ ఎందుకు పెట్టారు అది? 1917, 1917 the year, they made Balfour Declaration. Balfour Declaration. 1917వ సంవత్సరంలో బెల్ఫార్ డిక్లరేషన్ ఒకటి ప్రకటించారు. That means the British government has informed that the Jewish people must have their own country of their own. They must have their country in Israel. They must go back. That's the declaration they made. 2017 they made. 2017లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక డిక్లరేషన్ ప్రకటించింది ఏమిటంటే ఇజ్రాయెల్ ప్రజలు తమ స్వదేశానికి వెళ్ళాలి, తమ సొంత దేశాన్ని వారు కలిగి ఉండాలి అని ఒక ప్రకటన చేశారు. That equals to Cyrus in his first year. He told the people should go back and build the temple in Jerusalem. That's a declaration. మరి కోరేష్ మొదటి సంవత్సరాన్ని అది చూపిస్తూ ఉంది, వారు తిరిగి యెరూషలేము పట్టణానికి వెళ్ళి దేవాలయాన్ని నిర్మించాలనే విషయాన్ని. Trump, why they put Trump declaration? ట్రంప్ డిక్లరేషన్ ఎందుకు రాశారు ఇక్కడ? In 2017, December 6th, Trump has made Jerusalem, he declared Jerusalem is the capital of Israel. He has declared it. 2017లో ట్రంపే మరి ఇస్రాయేల్ దేశానికి యెరూషలేము ముఖ్య పట్టణం అనే విషయాన్ని ఆయన డిక్లేర్ చేశాడు. Though they came in 1948, Tel Aviv was the capital, Jerusalem was not capital for Israel. 1948లోనే వారు వచ్చినప్పటికీ వారికి టెల్ అవివే వారికి రాజధానిగా ఉండేది, అయితే యెరూషలేము పట్టణం అయితే వారికి రాజధాని కాదు. But in 2017, December 6th, Donald Trump, he has declared Jerusalem is the capital of Israel, he declared. అయితే 2017 డిసెంబర్ 6th ట్రంప్ మరి యెరూషలేము పట్టణమే ఇశ్రాయేల్ దేశానికి రాజధాని అని ప్రకటించాడు. That's why it is coincide with the Cyrus and Trump declaration. అందుచేతనే మరి కోరేష్ ట్రంప్ డిక్లరేషన్గా అక్కడ అది చూపించబడుతుంది. Now Trump has come again. What is going to happen to Israel? We do not know. ట్రంప్ మరొకసారి అధికారంలోకి వచ్చాడు, మరి ఇజ్రాయెల్ దేశానికి ఏం జరుగుతుందో మనకైతే ఇంకా తెలియదు. The God servants, many senior people say that third temple is going to be built. Third temple is going to be built. అనేక మంది దైవజనులు చెప్పే మాట ఏంటంటే మరి దేవాలయం మూడోసారి కట్టబడుతుంది అనే మాట. What is the indication? What is the
meaning in what way we are affected by the third temple. మూడో దేవాలయం కట్టబడుతుందంటే దానికి మన మీద అది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? When third temple is the moment to put rapture, we go up because Antichrist will go and sit in the temple. మూడో దేవాలయం కట్టబడిందంటే మరి యాంటీ క్రైస్ట్ అంత్యక్రీస్తు అందులో కూర్చుంటాడు కాబట్టి అక్కడ మరి రాకడ ఎత్తబడడం జరుగుతుంది. Once we have to go, then only Antichrist will come. ముందుగా మనం ఎత్తబడాలి, అప్పుడే అంత్యక్రీస్తు వస్తాడు. So that shows that the rapture is near. కాబట్టి ఇది ఏం చూపిస్తుందంటే మరి ఆ యొక్క ఎత్తబడడం అనేది చాలా సమీపంగా ఉందని. So if you are faithful to the Lord, we will like Daniel and his companions. Even in the old age, they will bring forth the fruit. మరి దానిలాగా మనం కూడా మరి ప్రభువుని విశ్వాసం కలిగినట్టయితే మరి ముసలితనంలో కూడా వృద్ధాప్యంలో కూడా మరి ఫలాలు ఫలించే వరంగా మనం ఉండగలం. That is written in Psalms chapter 92 verse 15. It is written. కీర్తన 92:15 మాట రాయబడింది. In Telugu it is 15. It is written. So here Daniel, 70 years full term he has done, and long service he has done in the government. Even in the old age, he was seeing the good things that the Lord is promised. కాబట్టి దానియేలు ఎంతో దీర్ఘకాలం గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాడు. వృద్ధాప్యంలో దేవుడు చేసిన మంచి కార్యాలు అక్కడ చూడగలిగాడు. So may the Lord help us to understand through these verses how we have to be faithful to the Lord. కాబట్టి ఈ వాక్యాల ద్వారా ఏ రీతిగా మనం ప్రభుకి మరి విశ్వాసత కలిగి ఉండాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేయండి. So I have taken a little extra time because I want to finish this chapter. ఇక అధ్యాయం అయిపోయిన ఉద్దేశంతో మీరు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నారు. Let us pray. ప్రార్థించుకుందాం.